శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము జరుగు అన్నదాన కార్యక్రమంలో ఈ గురువారం 165వ గురువారం. ఈ రోజు ఈ వీడియోలో శ్రీ బాబావారు ఉపవాసం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరందరూ చివరి వరకు చూస్తేనే ఈ రోజు అన్నప్రసాదం స్వీకరించడానికి వచ్చిన వారికి ఏమేం పెట్టారు, ఎంతమంది జనాలు వచ్చారు అనేది తెలుస్తుంది. ముందుగా సేమియా కేసరి, చింతపండు పులిహార, దోసకాయ పప్పు, మామిడికాయ క్యారెట్ కలిపిన తురుము పచ్చడి, వంకాయ బంగాళదుంప టొమాటో కలిపిన కలగలుపు గుజ్జు కూర, క్యాబేజీ 65, సాంబారు, మజ్జిగ మరియు చల్లటి నీరు. భోంచేయంగానే పుచ్చకాయ, బొప్పాయి, ద్రాక్షలతో కలిపిన 3 రకాల పళ్ల ముక్కలను ఈ వారం కూడా పెట్టడం జరిగింది. ఈ వారం అన్నప్రసాద దాతలలో ఒకరు వారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా పళ్ల ముక్కలు పెట్టమని అడగటం జరిగింది. అందుకని ప్రత్యేకంగా పెట్టాం. ఈ రోజు కూడా భోజనాల దగ్గర ఒత్తిడి ఉంది. ఇవన్నీ చూస్తూ ఉపవాసం గురించి బాబావారు ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబావారు ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. ఎవరినీ కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు. తానే స్వయంగా వంట చేసి వచ్చిన వారందరికీ బాబావారే వడ్డించేవారు. బాబావారికి భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టం. ఖాళీ కడుపుతో ఎవరినీ ఉండనిచ్చేవారు కాదు. బాబావారు వడ్డించగా తిన్నవారు అదృష్టవంతులు. ఖాళీ కడుపుతో భగవంతుడిని చూడలేం. కడుపులో తడి కలగజేసే ఆహారం కాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుడిని ఎలా పొగడగలుగుతాము, ఎలా స్తుతించగలుగుతాము, ఎలా పూజించగలుగుతాము? శక్తి లేదా ఓపిక ఎక్కడి నుండి వస్తుంది? మన అవయవాలన్నీ శక్తిని పుంజుకున్నప్పుడే కదా భగవంతుడిని చూడగలుగుతాం. కాబట్టి ఉపవాసం కాని మితిమీరిన భోజనం కాని ఏదీ మంచిది కాదు. బాబావారి సచ్చరిత్ర పారాయణం చేసేవారికి ఈ ఉపవాసం గురించి తెలుస్తుంది. గోఖలే అనే అతని భార్య షిరిడీకి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి బాబావారి సన్నిధిలో బాబావారి పాదాల వద్ద కూర్చుని గడపాలని నిర్ణయించుకుని వచ్చింది. బాబావారు అంతకు ముందు రోజే కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ రోజు ఉపవాసం చేయనివ్వను అని చెప్పి ఉన్నారు. భక్తులు ఉపవాసం ఉన్నచో తన యొక్క ఉపయోగం ఏంటి అని అన్నారు. ఆ మరుసటి రోజే గోఖలే భార్య షిరిడీకి వచ్చి బాబా దగ్గర కూర్చుని ఉండగా అప్పుడు బాబాగారు వెంటనే ఆమెతో, అమ్మా, ఉపవాసం చేయవలసిన అవసరం ఏమిటి నీకు? దాదాబట్టు ఇంటికి వెళ్లి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకి పెట్టి నువ్వు కూడా తిను అని చెప్పారు. హోలీ పండుగ రానే వచ్చింది. హోలీ పండుగ రోజు దాదా కేల్కర్ భార్య బయట చేరగా దాదా కేల్కర్ ఇంట్లో వండటానికి ఎవరూ లేరు కనుక బాబా ఇచ్చిన సలహా మేరకు గోఖలే భార్య దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి ఆ రోజు అక్కడే ఉంది. ఈ కథను బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే బాబావారు ఎవరూ కూడా ఉపవాసం ఉండటానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు మేం గురువారం అండి ఉపవాసం ఉంటున్నామండి అని చెప్పేవారు ఎక్కువయ్యారు. ఎవరు ఉపవాసం ఉండొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బాబావారు చెప్పేది అర్థం చేసుకోమనేదే నా ఉద్దేశం. ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంచుతాడంట భగవంతుడు. అటువంటి బియ్యపు గింజను వద్దు అని తిరస్కరించటం అంటే భగవంతునికి ఎదురు తిరగటమే. ఆ గింజ మీద మన పేరు లేకపోతే మన ఆయువు తీరినట్లే అని పురాణాల్లో చెప్పబడి ఉంది. అందుకే భోజనాన్ని తిరస్కరించవద్దు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేద్దాం. నలుగురికి భోజనం పెట్టే ప్రయత్నం చేద్దాం. జై సాయిరాం.